హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈ చెట్టు ఈ యాప చెట్టుకి అల్లుకొని ఉందండి ఈ తీగ. దీని పేరు అన్న చెప్తాడు మనకి. కాయలు చూసారా ఎలాగున్నాయో, ఇది చూడండి. ఆ చెట్టు అంతా కాయలు ఉన్నాయి, ఎర్రగా పండిపోయి ఉన్నాయి. అది చూడండి, అయ్యో అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అవి ఎండకి కనిపించట్లేదు. అవి ఇదో అవి అంతా కాయలు ఉన్నాయండి. చెట్టు అయితే ఇది, ఇదిగో తీగ. అదో అక్కడ కాయి చూసారా, అదో కాయి. ఇంకా చూడండి అలాగుందో తీగ. ఇది ఇదిగో కింద ఇక్కడ యాప చెట్టుకి అల్లుకొని ఉంది. ఇది చూసారా, ఇదండి. అన్న మీరు చెప్పండి అన్న, దీని ఇదేంది? అడవి గుమ్మడి. అడవి గుమ్మడి. అడవి గుమ్మడి చెట్టు తినరు, వైదిగానికి పనికి కనిపెట్టి తీసుకెళ్తారు. అదండి, ఇది ఏదో వైద్యానికి వాడతారంట ఈ ఆకు కానీ కాయలు కానీ. ఇది అడవి గుమ్మిడి చెట్టు అంట, ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఇది ఉపయోగపెట్టుకుంటారంట, ఔషధ గుణాలు కలిగింది అని చెప్తున్నాడు అన్న. అడవి గుమ్మడి చెట్టు అంట ఇది. చూసారా, ఇగోండి కాయలు. తీగ చూడండి ఎలాగ అల్లుకో ఉందో చూడండి. కాయలు చూడ ఎలాగ ఉన్నాయో చూసారా. ఇగోండి అయ్యో పైన అంతా ఎర్రగా ఉన్నాయి. ఆ పక్క అయితే చాలా ఉన్నాయండి, కానీ ఎండకి కనిపించట్లేదు. అయ్యో అక్కడ అదిగో అవంతా కాయలేను, అదిగో అవన్నీ కాయలేను. లైటింగ్ తగ్గింది చూస్తారు కదా. ఇది ఔషధ గుణాలు కలిగిన చెట్టు అంట. దీని వైద్యానికి వాడతారంట. ఇది కాలు ఆపులు అలాగ ఉంటాయి చూడండి, వాటికి వాడుతుందని చెప్పి ఆయన అంటున్నాడు. చూసారు కదా, ఇది ఒక చెట్టు. చూడ్డానికి చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చూసారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.